రామ్నగర్ బన్నీ చూసి వచ్చాను సినిమా. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ప్రీ క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ అంటిల్ ప్రీ క్లైమాక్స్ వరకు కూడా మొత్తం కామెడీతోనే నడిపించాడు సినిమా అనేది చాలా గొప్ప చిత్రం అని చెప్పను కానీ చాలా మంచి చిత్రం. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అందరు కలిసి ఎక్కడ కూడా ఒక ఏ సర్టిఫికేట్ లాంటి సీన్లు కానీ ఏమీ లేకుండా ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి సరదాగా నవ్వుకోవచ్చండి. ఈ దసరాకి అందరు తప్పక చూడవలసిన చిత్రం అండి. తన నటన కూడా నటన కూడా చాలా బాగుంది. నటన చూసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే మనకి ఇతను ఫస్ట్ సినిమా తీస్తున్నాడా సెకండ్ థర్డ్ అనేది అర్థం కావట్లా. ఫస్ట్ సినిమా అని మాత్రం ఒక అన్నోన్ పర్సన్ బయట నుంచి ఒక పర్సన్ తీసుకొచ్చి మనం చూపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇతను 10వ చిత్రమో 12వ చిత్రమో అంటాడండి. ఆ లెవెల్లో ఉంది యాక్టింగ్ కూడా. డ్యాన్స్ అయితే ఒక్క మాటలో చెప్పాలంటే డ్యాన్స్ సూపర్ అని చెప్పొచ్చు. ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఇది రామ్నగర్ బన్నీ కాదు, టాలీవుడ్ బన్నీ అని చెప్పొచ్చు. ఆ లెవెల్లో ఉంది డ్యాన్స్. ఎట్లా ఉందంటే యాటిట్యూడ్ స్టార్ అని పేరు పెట్టారు కదా, ఆ పేరు ఎందుకు పెట్టారో, అంత బల్బు ఉందా వీడికి, అంత పొగరుందా, సినిమాల ఆర్టిస్ట్ ఎలా చేశాడని చూద్దామని వచ్చాను. నిజంగా మీరు కనుక ఆ పేరు పెట్టకపోతే ఈరోజు జనాలు వచ్చేటోళ్ళు కూడా కాదేమో, ప్రభాకరన్న కొడుకేలా ఏం చూద్దాంలే అనుకునేటోళ్ళు. ఆ పేరు పెట్టినందుకైనా జనాలు వచ్చి సినిమా చూస్తున్నారు. నిజంగా ఆ పేరు పెట్టింది కూడా నాకు సల్యూట్ కొడుతున్నా, మీడియా కూడా సల్యూట్ కొడుతున్నా. మీరు యాటిట్యూడ్ స్టార్ అని పేరు పెట్టడం వల్ల ఈరోజు పబ్లిసిటీ బాగా పెరిగింది. ప్రభాకరన్న కొడుకు ఇది బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ అని పేరు ఇలా సంపాదించుకున్నాడు. ఆ పేరును ఖచ్చితంగా నిలబెడతాడు. ఫస్ట్ సినిమాతోటే ఫస్ట్ షోతోటే తనలో ఆర్టిస్ట్ ఉన్నాడు అనే యాటిట్యూడ్ చూపించుకున్నాడు. మీకు ఏ విధమైన యాటిట్యూడ్ కనపడదో మాకైతే తెలియదు, కానీ ఒక సినిమా అభిమానిగా మాకైతే చాలా మంచి ఆర్టిస్ట్ కనపడ్డాడు. కామెడీ చేసిండు, ఫైట్ చేసిండు. కొన్ని డ్యాన్సులు చూస్తుంటే, ఆ స్పీడ్ చూస్తుంటే ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్ వాళ్ళు గుర్తొస్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకొని వాడి యాటిట్యూడ్ ఏది ఉందో మీకు ఎక్కడ తగలాలో అక్కడ తగులుతూ వచ్చి మీరు సినిమా చూసి ఇప్పుడు ట్రోల్ చేయండి, రివ్యూలు రాయండి, మీకు తెలుస్తుంది.